శ్రీమాత్రే నమః. మకర రాశి వారికి స్వాగతం, సుస్వాగతం. మాస ఫలాలు కార్యక్రమంలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం మరి. చూస్తున్నట్లయితే మకర రాశి వారికి ద్వితీయంలో రాహువు కనిపిస్తున్నాడు. అయితే తృతీయంలో చూస్తేనేమో శని భగవానుడు, పంచమంలో శుక్రుడు, షష్టమంలో రవి, గురులు, సప్తమంలో చూస్తే బుధుడు, అష్టమంలో గోచార చంద్రుడితో కూడిన కుజ కేతువులు. భార్యాభర్తల మధ్య డిషం డిషం మాట పట్టింపులు ఇవన్నీ కూడా నడుస్తున్నటువంటి ప్రక్రియగానే ఉంటుంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పదాలు, శ్రవణ నక్షత్రం, తదుపరి ధనిష్ట, ప్రథమ, ద్వితీయ. వీరందరికీ కూడా కొంచెము భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం అనేది కనిపిస్తోంది. జాగ్రత్తగా ఉండండి. అయితే ఏంటంటే కనుక 16వ తారీఖున రవి మారుతాడు. ఎక్కడికి మారుతున్నాడు అంటే కనుక ఈ యొక్క మకర రాశి వారికి 7th హౌస్కి మారుతున్నాడు. అందువలన కోపం టక్కన వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మారాడో బుధాదిత్య యోగం అక్కడ ఏర్పడుతోంది. కానీ కోపం కూడా దానికి తగినట్టుగానే ఉంటుంది. మీకు ముక్కు మీద కోపం అన్నట్టుగా అవుతుంది. అందువల్ల కాస్త శాంతమే శ్రీరామ రక్షగా మీరు భావించండి. అదేవిధంగా పూర్వార్ధంలో అన్ని విధాలు అంటే ఏమిటి, 15వ తారీఖు వరకు ఒక లెక్క, 15 తర్వాత ఒక లెక్క. 15వ తారీఖు వరకు ఏ విధమైనటువంటి ముక్కోపితనం లేదు. 15 తర్వాత కొంచెం కోపాలు పెరుగుతాయి. ద్వితీయ అంటే నేను చెప్పింది వినాలనే ఆయన ఆత్మకారకుడు కదా, రూలింగు. అందుకని రూల్ చేస్తూ ఉంటారు మీరు. దాని వలన కొంచెం అనవసరమైన ప్రయాణాలు చేయడం, అనవసరమైన మనస్పర్ధలు ఏర్పడటం, తర్వాత తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం. అందువల్ల మీరు ఏమన్నా పెట్టుబడులు పెట్టాలన్నా షేర్ మార్కెట్ రంగంలో కానీ, ఏదన్నా సరే ఇచ్చిపుచ్చుకునే రంగంలో ఉన్నటువంటి వడ్డీ వ్యాపారస్తులు కానీ, తదుపరి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళు 15వ తారీఖు వరకు మీకు అన్ని విధాలా సుముఖంగా ఉంది టైము. 16వ తారీఖు నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి పెట్టుబడుల విషయంలో. అనవసరమైన ప్రయాణాల్లో కూడా మీకు కొంచెం ఇబ్బందులు కలిగే పరిస్థితులు కనపడుతున్నాయి. అవసరం ఉంటే తప్ప ప్రయాణాల విషయంలో కాస్తంత మీరు జాగరూకతనే ఉండాలి. కుటుంబంలో కూడా అనుభవజ్ఞుల సలహాలకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎలా అంటే కనుక ఏదైనా ఉద్యోగంలో మార్పు చేర్పు కావాలన్నా, లేకపోతే రాజకీయంగా ఏదైనా సరే ప్రయత్నాలు చేయాలన్నా, వృత్తులు వ్యాపారాలు ఏదైనా ఇంకొకటి ప్రారంభించాలన్నా పెద్దవాళ్ళ యొక్క సలహాలు, పెద్దవాళ్ళ యొక్క నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేయండి. అంతేగాని మీరు మీ సొంత అభిప్రాయం కలిసి వచ్చే టైము 15వ తారీఖు వరకునే ఉంది, తర్వాత లేదు. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. తదుపరి ఏమిటంటే కనుక ట్రాన్స్ఫర్స్ విషయంలో కూడా మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోవడం వల్ల కొంచెం నిరుత్సాహపడతారు. అందువలన దాని గురించి మీరు అది కాస్తంత ట్రై చేసినా కూడా మనకి జరగలేదే అనే ఒక ఆలోచన మీకు వస్తుంది. అదేవిధంగా ఏంటంటే కనుక బంధుమిత్రుల పట్ల అంటే బంధువులకి చేస్తానన్న సాయం కానీ, మీరు మాట ఇచ్చి వాగ్దానాలు మరిచినా కానీ, రాజకీయ నాయకులకు కానీ, తర్వాత ఏమైనా ఉద్యోగస్తులకు కానీ, ఎవరికైనా ఉద్యోగం వేయిస్తామని కానీ, కళాశాలలో సీట్లు ఇప్పిస్తామని కానీ, ఏదైనా మాట ఇచ్చి ఆ మాట మీరు నిలబెట్టుకోకపోతే మీ మీద కావలసినన్ని అక్షింతలు విమర్శల రూపంలో చేస్తారు. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. మీ చేతనైతేనే మాట సాయం చేయండి. లేకపోతే నా వల్ల కాదని చెప్పడంలో వచ్చిన నష్టమేం లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. పంటల విషయంలోని, అదేవిధంగా పదవుల విషయంలోని కూడా టెన్షన్స్ తీసుకోకండి. సామరస్యంగా జాగ్రత్తగా మనకన్నా కూడా ఏదైనా సరే కొన్ని చోట్ల తగ్గి ఉండాలి. అదేవిధంగా కంగారు పడి అది ఆ మందులు వేద్దాం, ఈ మందులు వేద్దాం అని వ్యవసాయదారులారా కంగారు పడకండి. ఏం పర్వాలేదు. ఇంక మీకంటే సీనియర్సు బాగా వ్యవసాయ రంగంలో అభివృద్ధి పదాన ఉన్న వాళ్ళని సంప్రదించండి. అదేవిధంగా రాజకీయంగా కూడా మాట తొందరపాటుతనం ఏమాత్రం తూలినా మనకి జరిగే నష్టం ఏంటంటే ఒక్క మాట మొత్తం ప్రపంచాన్ని చుట్టొస్తుంది. జాగ్రత్తగా ఉండండి. నోటి మాటల విషయంలో జాగ్రత్తగా ఉండండి. తదుపరి ముఖ్యంగా ఏమిటంటే కనుక కొన్ని విషయాల్లో మీ ఆలోచన విధానాలని మీరు మార్చుకుంటేనే వివాహ సంబంధాలు కానీ, ఉద్యోగంలో హైక్ కానీ, లేకపోతే ఏదైనా రంగంలో అభివృద్ధి కానీ జరిగే సూచనలు కనపడుతున్నాయి. అందువలన మీ ఆలోచన విధానాన్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నాలు చేయాల్సి రావచ్చును ఈ మాసాంతానికి. బాగా గుర్తుపెట్టుకోండి. మనకి మార్పు రావాలి. వస్తేనే పెళ్లి సంబంధాల విషయంలో కానీ, ఉద్యోగస్తులు ఇంకా హైకి వెళ్ళాలన్నా, నిరుద్యోగులకు ఉద్యోగం రావాలన్నా, నేను ఇంతే అంటే ఏమీ జరగదు. నేను ఇంతే కాదు, నేను తగ్గి అవతలి వాళ్ళ మెప్పు పొంది ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతాను అని డిసైడ్ అయ్యేటటువంటి కాలం కనిపిస్తోంది. కోర్టు వ్యవహారాల్లో కూడా ఇదే పని మీరు చూసుకోండి. అదేవిధంగా కొన్ని పరిస్థితులకు కూడా
కాస్త సంయమనమే మనం ఎప్పుడైతే ఉంటామో తగ్గి ఉంటామో తప్పనిసరిగా మనకు జయం కలుగుతుంది. తదుపరి ముఖ్యంగా ఈ మాసంలో మనం చేయాల్సినటువంటి రెమెడీస్ ఏంటయ్యా అంటే గనక శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ శ్రీరామ అనేది రామకోటి రాయడం మొదలుపెట్టండి. ఒక నోట్బుక్ తీసుకొని రామకోటి పుస్తకమే కావాలని అనేమి అనుకోక్కర్లా. అది తీసుకొని చక్కగా గళ్ళు కొట్టేసుకొని నిలువు గీతలు గీసుకొని శ్రీరామ 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 ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు రాయండి. మన చేతి వ్రాత నుదుటి వ్రాతని మార్చి తీరుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. బుధవారం పూట చక్కగా పానకం వడపప్పు రామచంద్రుడికి నైవేద్యం పెట్టి తప్పనిసరిగా ఒక్క ముగ్గురికైనా ఐదుగురికైనా అన్నదానం చేయండి. అద్భుతాలే సాధిస్తారు. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. గోమాతను సేవించండి. గోగ్రాసానికి డబ్బు కట్టండి. శ్రీమాత్రే నమః.